హలో అండి. చాలా తక్కువ టైంలో సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవాలి అంటే ముందుగా గుర్తొచ్చే రెసిపీ ఉప్మా. ఉప్మాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కదండీ! దాంట్లోకి ప్రోటీన్‌ని, ఫైబర్‌ని కూడా యాడ్ చేసుకొని నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోయే టేస్టీ ఉప్మాని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. పల్లీలు జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుల్ని తీసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి ఉంది కదండి, ఆ నేతిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా గెడతో కలుపుకుంటూ వేయించుకోండి. 4-5 నిమిషాల పాటు ఈ విధంగా గెడతో కలుపుకుంటూ వేయించుకున్నారంటే మనకి ఈ రవ్వ నుంచి మంచి అరోమా వస్తుందండి. అలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వను కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని వీటిల్ని దోరగా వేయించుకోండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఒక ఎండుమిరపకాయను కూడా రెండుగా తుంపుకొని యాడ్ చేసుకోండి. తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్క అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్క కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ని చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోండి. 1 మీడియం సైజ్ టమాటాని కూడా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోండి. కూరగాయ ముక్కలు ఇవనే కాదండి, మీ దగ్గర క్యాప్సికమ్ కానీ, బీన్స్ కానీ, బఠానీ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ముక్కలు అనేది త్వరగా మగ్గడం కోసం ఉప్పును కూడా యాడ్ చేసుకొని గెరటితో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకోండి. బ్రేక్ఫాస్ట్ అనేది ఆ రోజులో మనం బాడీకి ఇచ్చే ఫస్ట్ మీల్ కాబట్టి ఫస్ట్ మీల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటే ఆ రోజుల్లో మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. కూరగాయ ముక్కలు అనేది మగ్గిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అనేది పర్ఫెక్ట్ కొలతండి. టేస్ట్కి తగినట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వాటర్లో కలిసేలాగా గెడతో కలుపుకొని ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. వాటర్లో మనకి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది అంటే మనం రవ్వ వేసిన తర్వాత ఉప్మాలో కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కరెక్ట్గా సరిపోతే ఇంకా మూత పెట్టుకొని ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ అనేది ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని మనం వేయించుకున్న రవ్వని ఈ విధంగా గెరటితో కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది ఒకేసారి వేసేయకుండా కొద్దిగా ఈ విధంగా గెరటితో కలుపుకుంటూ రవ్వని యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ విధంగా గెరటితో కలుపుకోవాలి. మనం ఆల్రెడీ రవ్వను వేయించుకున్నాం కాబట్టి అంత త్వరగా ఉండలు కట్టదండి. ఈ విధంగా గెరటితో కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాలకి ఉప్మా అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు, జీడిపప్పు, వాటిని కూడా ఈ ఉప్మాలోకి యాడ్ చేసుకోవాలి. ఇట్లా వేయించుకొని చివర్లో యాడ్ చేసుకోవడం వల్ల మనం ఉప్మా తినేటప్పుడు మధ్యలో పొంటి కింద కరకరలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇలా వద్దు అనుకుంటే తాలింపు వేసినప్పుడే తాలింపులతో పాటే ఈ పల్లీలు, జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ ఈ విధంగా వేసుకున్నారంటే తినేటప్పుడు మధ్యలో పొంటి కింద తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఈ పద్ధతిలో ఒకసారి ఉప్మాను ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో తినిపించండి. నాకు ఉప్మా వద్దు బాబు అన్న వాళ్ళు కూడా ప్లేట్లో పట్టుకుని క్యూలో నిలబడతారండి. దీని టేస్ట్ అంతా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.